సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడా కూడా మీ సమస్యకు పరిష్కారం దొరకక అయోమయ పరిస్థితిలో ఏం చేయాలో పాలుపోక ఉన్నారా? అయితే మీకోసమే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిషాలయం అండి. గురువుగారు సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు. మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదండి. ఫోన్లో గురువుగారిని సంప్రదిస్తేనే ఒక అంజనం వేసి మీ సమస్య ఏంటి, దానికి పరిష్కారం ఏంటి అనేది మీకే స్వయంగా గురువుగారు వివరిస్తారు. మీరు ఒక్కసారి నమ్మకంగా కాల్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఇంత నమ్మకంగా చెప్తున్నాను అనేది. గురువు గారిని సంప్రదించాల్సినటువంటి ఫోన్ నెంబర్ 9908224144. మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు, ఆస్తి తగాదాలు, నాగదోషము, నరదిష్టి సమస్యలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడం, కుటుంబంలో చాలా గొడవలు జరుగుతూ ఉండడం, స్త్రీ పురుషుల వశీకరణం, ఎటువంటి సమస్యలైనా సరే మీరు గురువు గారిని సంప్రదించి మీ సమస్యకి పరిష్కారాన్ని తెలుసుకోండి. మీరు ఎక్కడికెక్కడికో వెళ్ళాల్సిన అవసరం అసలు లేదండి. గురువు గారిని సంప్రదించాల్సినటువంటి ఫోన్ నెంబర్ 9908224144. ఈరోజు బాబా గారు మన కోసం అందించినటువంటి సందేశం ఏంటి అంటే, తల్లి నీకు తెలియని విషయం చెబుతాను తల్లి, క్షణంలో నీ కోరిక తీరే మార్గం ఇప్పుడే వినమ్మా అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. మరి బాబాగారు అందించిన సందేశం పూర్తిగా తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఓం సాయిరామ్, ఓం సాయినాథాయ నమః అని కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి. ఇక బాబాగారు అందించిన సందేశం గురించి చూస్తే, తల్లి నీ మదిలోని కోరిక క్షణంలో నెరవేరుతుంది. ఈరోజు నా బిడ్డలందరికీ ఒక విషయం చెప్పాలనే వచ్చాను. ఏదో ఒక విషయాన్ని చెబుతూ ఉంటాను కదా, క్షణంలో నా బిడ్డల కోరిక వారి ముందు ఉంచుతానమ్మా. అయితే ఈ సాయి చెప్పేది ఏంటి అని మనసు పెట్టి వినాలి, మనస్ఫూర్తిగా వినాలి. దాని ద్వారా నా బిడ్డలు ఏ విధంగా నేను హెచ్చరిస్తూ ఉంటానో, లేదంటే ఏదైనా శుభవార్త ఎలా చెబుతానో అన్నీ కూడా నువ్వు పూర్తిగా తెలుసుకోవచ్చు. ఈ సందేశాన్ని అయితే వినాల్సి ఉంటుందమ్మా. నా బిడ్డలందరికీ ఈ విధంగా ఈ సందేశాన్ని పంచుతూ ఉన్నాను. అసలు నేను ఏం చెబుతున్నాను అని వినాలనే ఒక ఆసక్తి నీలో ఉండాలి. కష్టాలు, బాధలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి తల్లి. అలాంటి వాటిని చూసి నువ్వు భయపడి వెనకడుగు వేస్తే ఎలా చెప్పు? వెనకడుగు వేయకూడదు. నువ్వు తెలుసుకోవాల్సింది ఈ లోకంలో చాలానే ఉన్నాయమ్మా. మనిషి విలువ అనేది తెలుసుకోవాలి. డబ్బు విలువ, చదువు విలువ, అలాగే జీవితం విలువ, ఇలా అందరి విలువలు తెలుసుకోవాలి. ముఖ్యంగా సమయం విలువ నువ్వు తెలుసుకోవాలి. నువ్వు చాలా జాగ్రత్తగా ఇవన్నీ తెలుసుకొని మసులుకోవాలమ్మా. ఎందుకంటే ఒక్కసారి కోల్పోయినటువంటి కాలాన్ని నువ్వు తిరిగి తీసుకురాలేవు. ఇప్పుడు నీ సాయి తండ్రి చెప్పేటటువంటి ఆ విలువలు తప్పకుండా నువ్వు తెలుసుకునే తీరాలి. ఎందుకంటే ఇవి నీ జీవితాన్నే మార్చగలవు, జీవితాన్నే మార్పు చేయగలవు. వీటి వల్ల నీకు గౌరవ మర్యాదలు, విలువలు అన్నీ దక్కుతాయమ్మా. అందుకే ఇవన్నీ కూడా, ఈ విషయాలన్నీ కూడా నీకు పూసగుచ్చినట్లు చెబుతున్నాను తల్లి. నీకు చూడమ్మా, ఇలా చెబుతున్నాను, జాగ్రత్తగా విను. నేను నీకు చెప్పిన వాటి విలువ ఖచ్చితంగా నువ్వు తెలుసుకుని తీరాలి. అవి ఏంటో, వాటి విలువ ఏంటో నువ్వు తెలుసుకున్నప్పుడు నీ జీవితం బ్రహ్మాండంగా మారుతుంది. ఇక సమయానికి తగ్గట్టుగా అన్నీ నీకు అర్థమవుతాయి తల్లి. ఇక నువ్వు ఎలా చేయాలి అనేది మనసు పెట్టి చెబుతాను వినమ్మా. డబ్బు నీతో ఉంటేనే నీకు సమాజంలో విలువ ఉంటుందని గుర్తుంచుకో. ఆ విలువ నీకు కావాలంటే నువ్వు చదివినప్పుడే కదా అది సాధ్యమవుతుంది. బాగా చదువుకోవాలి, మంచి వారితో స్నేహం చేయాలి. అలాగే చెయ్యి, అప్పుడే వారు నీకు మంచి సలహాలు కూడా ఇస్తారు. మంచి దారిని కూడా నీకు వారే చూపుతారు. అలాంటి మంచి మార్గంలో నువ్వు వెళ్తావు. నీకు ఒక విషయం చెప్పనా అమ్మా తల్లి? ఒక విషయం చెప్తాను విను. అసలైన సంతోషం అంటే ఏంటో తెలుసా? అసలైన సంతోషం అంటే నీ వాళ్ళు నీతో ఉంటేనే నీకు నిజమైన ఆనందం ఉంటుంది. ఆ ఆనందం అనేది, అందులోనే జీవితం ఉంటుంది. అదే జీవితం అంటే తల్లి, నువ్వు ఏ విషయంలో కూడా ఆలస్యం చెయ్యకూడదు. నాకేంటి అనే ఒక అహంకారము, గర్వం నీకు ఎప్పుడూ కూడా ఉండకూడదు. అసలు వాటిని నీ దగ్గరికి కూడా రానివ్వకూడదు.
నీ దగ్గరికి కూడా రానివ్వకూడదమ్మా. సమయానికి తగ్గట్టు నడుచుకుంటూ వెళ్ళడమే మనిషి యొక్క గొప్ప లక్షణం అని గుర్తుంచుకో. సమయానుకూలంగా ఎప్పుడూ కూడా మారాల్సి ఉంటుంది. నిన్ను నువ్వు మార్చుకోవాల్సి ఉంటుంది. ఆ మార్పు వచ్చినప్పుడే నువ్వు పరిపక్వత చెందినట్టు. సమయాన్ని అనుకూలంగా, సమయానికి తగ్గట్టు, సిచ్యువేషన్కి తగ్గట్టు మారాలమ్మా. సమయం ఒకవేళ నీకు కోపం వస్తే ఆ కోపాన్ని నువ్వు అదుపు చేసుకుని ముందుకు వెళ్ళాలి. అలా వెళ్తే నీ ఆలోచన శక్తి ఇంకా పెరుగుతుంది. తల్లి, నేను చెప్పేది నీ ఆలోచన శక్తిని పెంచుకోమని, అలాగే కోపాన్ని పక్కన పెట్టి కాస్త ప్రశాంతంగా ఉండమని. నువ్వు కాస్త కోపాన్ని పక్కన పెట్టగలిగితేనే ఆలోచించే శక్తి అనేది బాగా పెరుగుతుంది. తల్లి, నీకు మంచి జరగాలనే ఈ బాబా చెప్తుంది. అలా కాకుండా నువ్వు కోపం తెచ్చుకొని ఆవేశంతో నిర్ణయం తీసుకుంటే మాత్రం అవి అస్సలు సరిగ్గానే ఉండవు. ఎప్పుడూ కూడా కొన్ని సందర్భాలలో మౌనంగా ఉండడం నేర్చుకో. మౌనంగా ఉంటే అన్నీ సరైన సమయానికి జరిగిపోతాయి. ఆ మౌనం నీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. నీకొక విషయం చెప్పనా అమ్మా, జాగ్రత్తగా విను. కష్ట సమయంలో మాత్రమే నీ వారెవరో, నీ మంచి కోరేవారెవరో తెలుస్తుంది. పరాయి వారు ఎవరో అప్పుడే నీకు అర్థమవుతుంది. అప్పుడు కాస్త కష్టంగా ఉన్నా సరే నిజాలు తెలుసుకున్నాక తప్పకుండా నువ్వు ఆనందిస్తావు తల్లి. ఎందుకంటే నా వాళ్ళు వీరు కాదు అనే ఒక అవగాహన వస్తుంది. నువ్వు ఎప్పుడూ కూడా భయంలోనే ఉంటే ధైర్యం తెచ్చుకో, బాధలోనే ఉంటే ఓదార్పును తెచ్చుకో. నువ్వే తెచ్చుకోవాలి, అన్నిటినీ నువ్వే ఇచ్చిపుచ్చుకోవాలి. జీవితం అంతా కూడా ఎవరూ కూడా నీకు తోడుగా అనేది ఉండరు. ఈ విషయాన్ని తెలుసుకో. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అంటే మాత్రం అది అసాధ్యమే. ఎవరి మీద ఆధారపడకు. వీలైనంత వరకు ఒంటరిగా ఉండడం నేర్చుకో. ఆ ఒంటరితనంలో మంచి ఆలోచనలు వస్తాయి. అర్థమైందా? దీని అర్థం ఏంటో తెలుసా? ఒంటరిగా ఉండడం అంటే బంధాలను తెంచుకోమని కాదు. అలా అని నేను ఎప్పుడూ చెప్పనమ్మా. నా బిడ్డలకి, నా భక్తులకి ఎవరు నీ తోడుగా నడవకపోయినా సరే ధైర్యంగానే జీవితాన్ని నువ్వు జీవించగలగాలి. అదే నా మాటకి అర్థం. కాబట్టి నువ్వు ఇలా అర్థం చేసుకోవాలి. మరి నీలో నువ్వు ధైర్యాన్ని నింపుకోవాలమ్మా. అప్పుడే నువ్వు నీ జీవితాన్ని గెలిచి ముందుకు వెళ్ళగలవు. అలా కాకుండా గొప్ప స్థాయిలో నిలబడాలి అంటే ఈ యొక్క విషయాలు తెలుసుకోవాల్సిందే. అర్థమైంది కదా తల్లి? ఒక్క విషయం గుర్తుంచుకో అమ్మా, జీవితంలో నీకు ఎదురయ్యే కష్టాలు, నష్టాలు, బాధలు ఇవన్నీ కూడా నీకు ఏదో ఒకటి నేర్పుతూనే ఉంటాయి. నువ్వు నేర్చుకుంటూనే ఉంటావు. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా నడుచుకోవాలి, ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలి అన్నీ నీకు తెలిసొస్తాయి. ఏ సమయంలో ఎలా ఉండాలి, ఏ సందర్భాన్ని ఎలా వాడుకోవాలి, ఎక్కడ ఏం మాట్లాడుకోవాలి అని నువ్వు తెలుసుకోగలిగితే అన్నింట్లో నీదే పై చెయ్యి అవుతుంది. ఇక అన్నింటినీ నువ్వు ఎదుర్కోగలవు కూడా తల్లి. ఏది కూడా నీ కోసం అలాగే రాదు. ఇదేం సమస్య అయినా చూసి భయపడుతూ అక్కడే ఆగిపోకూడదు. ఆ సమస్యను ఎలా దాటాలి, ఎలా ఎదుర్కోవాలి అని ఆలోచించాలి. జీవితంలో వచ్చే కష్టాలన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అన్నిటినీ మంచిగా అని నువ్వు తెలుసుకోవాలి. అమ్మా, ఆ కష్టాలు నిన్ను చెడు వ్యక్తులకు దూరం చేయగలవు, అలాగే మంచి వ్యక్తులకు దగ్గర కూడా చేస్తాయి తల్లి. కాబట్టి ఏం జరిగినా అంతా నీ మంచికే అని అనుకో. అంతా నీ మంచికే అని ముందుకెళ్ళు. మిగతావన్నీ నేను చూసుకుంటాను కదా. మరొక విషయం తల్లి, అన్నీ కూడా మన మంచికే అనుకున్నామంటే అన్నిటినీ గుడ్డిగా నమ్మకు. అందరినీ గుడ్డిగా నమ్మకుండా జాగ్రత్తగా ఉండాలి. నీ జాగ్రత్తలు నువ్వు తప్పకుండా ఉండాలమ్మా, పాటించాలి కూడా. ఎందుకంటే నిర్లక్ష్యం చాలా ప్రమాదకరం. మోసం చేయడం వారి తప్పే, కానీ మోసపోవడం ముమ్మాటికి నీ తప్పే అవుతుంది కదా. అందుకే జాగ్రత్త అనేది, దానికి నువ్వు కష్టపడాల్సిన పని కూడా ఏమీ లేదు. ఏ విషయమైనా ఆగి ఆలోచించగలిగితే చాలు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉన్నట్లయితే అన్నీ వచ్చి నీకు అర్థమవుతాయి. అన్ని లెక్కలు నీకు తెలుస్తూ ఉంటాయి. నా బాబా నవ్వుతూనే ఉన్నారని గట్టిగా నువ్వు నమ్మావంటే నేను నీకు ఎప్పుడూ దగ్గరగా ఉంటాను. కాబట్టి ప్రశాంతంగా ఉండు. ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోవద్దు. అన్నిటినీ నేను చక్కబెడతాను. దేని గురించి నువ్వు దిగులు చెందవద్దు. ఈ సాయి మాటలు గుర్తుంచుకో. ప్రశాంతంగా జీవించు, ఆనందంగా ఉండు. అన్నీ నా సాయి తండ్రి చూసుకుంటాడు అనే ఒక ధైర్యంతో ఉండు. ఏం చెప్పదలుచుకున్నా, నీతో నడిచినా నడవకపోయినా సరే జీవితం మొత్తం కూడా నువ్వు జీవించాల్సిందే. చివరి వరకు నీ జీవితాన్ని నువ్వే జీవించాలి. అందుకే ఒంటరిగా నడవడం అలవాటు చేసుకో అమ్మా.
నీ పనులు నువ్వే చేసుకోవడం అలవాటు చేసుకో. ఎవరిపైన ఆధారపడకు. నీకు నువ్వు సాయం చేసుకోలేకపోతే నువ్వు ఎలా జీవించగలవో చెప్పు. నిన్ను నువ్వు నిరూపించుకోవాలి. ఒక ఉదాహరణ కూడా చెప్పనా? నువ్వు ఒంటరిగా ఉండడం అంటే అందరినీ వదిలేసుకుని నువ్వు ఒంటరిగా ఉండమని కాదు నా ఉద్దేశం. ఎవరు నీకు సహాయం చేసినా, ఎవరు నీకు తోడున్నా, ఎవరు లేకపోయినా నీ జీవితాన్ని నువ్వు జీవించగలగాలి. నీ సమస్యను ఎదిరించగలిగే సామర్థ్యం నీకు ఉండాలి. అదే నా పరమార్థం తల్లి. ఎవరి సాయం లేకుండా జీవించినప్పుడే నీ సామర్థ్యత ఏంటో ఈ లోకానికి తెలుస్తుంది. నీ సామర్థ్యత ఏంటో నిన్ను వేలెత్తి చూపేవారికి అర్థమవుతుంది. వీళ్ళకి ఎవరికి సహాయం అవసరం లేదు, ఎడారిలో వదిలేసినా సరే వీళ్ళు చాలా సంతోషంగా జీవించగలరు అని వారికి అర్థమవుతుంది. అలా చేయాలంటే ప్రతి ఒక్క పని నువ్వు చేసుకోగలగాలి. ప్రతి ఒక్క సమస్య నువ్వు పరిష్కరించుకోగలగాలి. బాబా పెద్ద పెద్ద కొండలను మోయమని చెప్పను. చిన్న చిన్న పనులే నువ్వు చేసుకోగలిగితే చాలమ్మా. ఎప్పుడైతే నీ పనులు నువ్వు చేసుకోలేవో అది పక్కవాడికి పనవుతుంది. దానికోసం నువ్వు నీపై ఆధారపడవలసిన అవసరం. అందుకే చెబుతున్నాను తల్లి, నువ్వు తక్కువగా ఎవరిని చూడవద్దు. నిన్ను నువ్వు అస్సలు తక్కువ చేసుకోకూడదు. ఒక అహంకారం అనేది పెరుగుతుంది అంటే అది డబ్బు వల్లనో లేదా దేనివల్ల అయినా కావచ్చు. కానీ అహంకారం పెరిగితే మాత్రం పతనం పక్కనే ఉంటుంది అని గుర్తుంచుకో. నువ్వు చేసుకోగలిగే ప్రతి పని నువ్వు చేసుకోవాలి తల్లి. ఒకరిపైన ఆధారపడవద్దు. అహంకారం మాత్రం నీ దగ్గరికి అస్సలు రానివద్దు. ఇవన్నీ నీకు అవగతం అవుతున్నాయి కదా. ఎవరిని కూడా సాయం అడగడం రోజు వాళ్ళకి అర్థమవుతుంది కదా. నీ చుట్టూ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. వీళ్ళు ఎవరు సాయం అడగరే, వాళ్ళే చేసుకుంటున్నారు. నిన్ను విలువగా గౌరవంగా మెచ్చుకుంటారు. నువ్వు ఎప్పుడు సాయం అందించే స్థితిలో ఉండాలే కానీ సాయం కోసం చేయి చాపే స్థితిలో నీ బాబా నిన్ను పెట్టరు. నువ్వు ఎప్పుడు ఇచ్చే స్థాయిలోనే ఉండాలి. ఆ పరిస్థితి నేను నీకు కల్పిస్తాను. ఆ స్తోమత నీకు కల్పిస్తాను. నీ ప్రయత్నం నువ్వు చేయి చాలు. అశ్రద్ధ చేయకుండా నువ్వు నీ ప్రతి పనిని ముందుకు చేసుకుంటూ వెళ్ళావంటే నువ్వు మంచి స్థాయిలో ఉండక ఇంకేముంటుంది తల్లి. నీ బాబా ఆశీర్వాదంతో గొప్ప స్థాయిలోనే ఉంటావు తల్లి అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.